హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్న ఈ వ్యూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద 4th స్టేజ్ అయిన రిజర్వాయర్ అండి. ఇది కర్వెన ప్రాజెక్టు రిజర్వాయర్ అని అంటారు దీన్ని. మన మహబూబ్ నగర్ నుంచి 12 నుంచి 13 కిలోమీటర్ల దూరంలో, మన భూత్పూర్ నేషనల్ హైవే నుంచి 3 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో, ఇక్కడ జడ్చెర్ల నుంచి 8-9 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్ట్ అనేది ఉందండి. ఇది దీనిలో నీటి స్టోరేజ్ అనేది మనకు గ్రావిటీ ద్వారా నింపబడుతుందండి. ఇది 19 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయరు. ఇది మనకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి మొదటి స్టేజ్ అయిన నల్లపల్లి నుంచి అక్కడ నుంచి ఎదుల నుంచి ఒట్టెం నుంచి కర్వెన దగ్గరికి వచ్చేసిందండి. కర్వెన నుంచి మనకు ఉదండపూర్ రిజర్వాయర్లకు నీరు అనేది వెళుతుందండి. మీరు చూస్తున్నారు కదా ఈ ఆనకట్ట ఏంది. ఇది మొత్తం 15 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆనకట్ట ఉందండి. ఇందులో కనుక సాగునీరు మనం వాడుకున్నట్లయితే మనకు 6,229 ఎకరాల సాగునీరు అనేది అందించవచ్చు. అలాగే సాగునీరుతో సహా మనకు 4 నియోజకవర్గాలకు నీరు అందించే అతిపెద్ద రిజర్వాయర్ అండి ఇది. దీనికి కురుమూర్తి ప్రాజెక్ట్ అని ఇట్లా ఒక పేరు చెప్తుంటారండి. దీనికి పెట్టిన పేరు అని అంటారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది న్యాచురల్ రిజర్వాయర్ అండి. ఎందుకంటే ఎక్కువ క్రాంకిట్ అది కానీ యూజ్ చేయలేరు. ఓన్లీ గుట్టలు కలుపుతూ నిర్మించిన రిజర్వాయర్ అండి ఇది. ఎందుకంటే ఎక్కువ గుట్టల మధ్యలో ఉంది కాబట్టి ఆ గుట్టలు కలుపుతూ నిర్మించిన రిజర్వాయర్ ఇది న్యాచురల్ రిజర్వాయర్ ఇట్లా అంటారు. దీన్ని మనకి ఎక్కువ ఏ రిజర్వాయర్లో ఇలాంటి ఈ కట్టడం అనేది మనం చూసుంటాము. దీని యొక్క ప్రత్యేకతమైనది ఇది దాదాపు మనకు 85 నుంచి 90% వరకు రిజర్వాయర్ అనేది పూర్తయిందండి. ఇంకా 10% పూర్తి కావాల్సి వస్తుంది. ఆ 10% మీద మనకు వాడకంలోకి వస్తుంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం దీన్ని పర్యాటక ప్రాంతంగా ఇట్లా తీర్చిదిద్దాలని ఇట్లా ఆలోచిస్తుందండి. ఒకసారి మీరు చూడండి వ్యూ. ఇంత పెద్ద ప్రాజెక్ట్ అండి ఇది. 19 టీఎంసీల సామర్థ్యం అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి ఇది. మనకు కోయిల్సార్, మనకు జూరాల ఆ ప్రాజెక్ట్ అండి. ఆ ప్రాజెక్టులకు మించి అండి. కోయిల్సార్ 1-2 టీఎంసీలు ఉంటుంది. జూరాలో మనకు 11 టీఎంసీలు ఉంటుంది. ఇది అంతకు మించి 19 టీఎంసీలు అంటే ఎంత పెద్దది ఉంటుంది. ఒకసారి చూడండి ఎంత దూరం ఉంది, ఎంత పెద్దగా. అతిపెద్ద రిజర్వాయర్ అండి ఇది. మీరు చూస్తున్న వ్యూ చూడండి ఎంత పెద్ద రిజర్వాయర్ అనేది. ఇది కానీ వాడుకలో వస్తే మనకు ఎంత నీరు ఉపయోగపడుతుందో, నీటి కొరత అనేది చాలా దాదాపు తక్కువ ఉంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ప్లీజ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోలు ఇంకా ముందు నేను చేయడానికి నాకు ఒక మోటివేషన్ లాగా అవుతుందండి ఇలాంటి చేసేటప్పుడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.